వెల్కమ్ టు ఐ న్యూస్. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ సమయంలో ఇజ్రాయెల్ కు భారతదేశం నుండి కీలకమైన మద్దతు లభించబోతోందనే చర్చ జోరుగా సాగుతోంది. మన దేశం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంది, యుద్ధాలకు దూరం. కానీ తన మిత్రులకు కష్టం వచ్చినప్పుడు మాత్రం చేతులు కట్టుకుని కూర్చోదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఇరాన్ దాడులతో ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి కీలక సమయంలో భారత్ తన మిత్ర దేశానికి అండగా నిలవడానికి సిద్ధమవుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతకీ భారత్ ఎలాంటి సహాయం అందించబోతోంది? భారీ ఆయుధాలతో బరిలోకి దిగుతుందా? ఈ ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధ భయాలు, ఉద్రిక్తతలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ డ్రోన్లో క్షిపణులతో దాడి చేయడం, దానికి ప్రతిగా ఇజ్రాయెల్ ఇరాన్ పై ప్రతీకార దాడికి పాల్పడడం వంటివి పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. ఈ పరిస్థితిలో ఇజ్రాయెల్ తన భద్రత కోసం ప్రపంచ దేశాల మద్దతును కోరుకుంటోంది. ఇలాంటి కీలక సమయంలో భారతదేశం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఆపరేషన్ సింధూర్ వంటి కీలక ఆపరేషన్లో ఇజ్రాయెల్ నుండి మన దేశానికి లభించిన సహకారాన్ని భారత్ ఎప్పుడూ మర్చిపోలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ దాడులతో కొంత ఒత్తిడిలో ఉంది. ప్రపంచ దేశాల నుండి సహాయం కోసం చూస్తున్న ఈ తరుణంలో మనం కూడా మన వంతు సాయం అందించాలని భారత్ యోచిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇది కేవలం మాటల సాయం కాదు. భారత్ తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్కు భారీ ఆయుధాలను అందించడం ద్వారా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతుందని వార్తలొస్తున్నాయి. నిజానికి భారతదేశం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంది. యుద్ధాలు, సంఘర్షణలు మన దేశ విధానంలో లేవు. కానీ మన మిత్ర దేశాలు ఆపదలో ఉన్నప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రం మనం చూస్తూ ఊరుకోం. కష్టాల్లో ఉన్న మిత్రుడికి చేతునివ్వాలి అనే సిద్ధాంతాన్ని భారత్ బలంగా విశ్వసిస్తుంది. అందుకే ఒకవేళ ఒకరి వైపే నిలబడాల్సి వస్తే భారత్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ వైపు నిలుస్తుందని స్పష్టమవుతుంది. భారీ ఆయుధాలతో ఇజ్రాయెల్కు అండగా నిలవడానికి భారత్ సిద్ధమవుతుందనే వార్తలు అంతర్జాతీయంగా పెద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. ఇది కేవలం సైనిక సహాయం మాత్రమేనా, లేక ఆర్థిక, రాజకీయ మద్దతు కూడా ఉంటుందా? భారత్ తీసుకోబోయే ఈ నిర్ణయం ఇప్పటికీ ఉద్రిక్తంగా ఉన్న మిడిల్ ఈస్ట్ రాజకీయాలను, ప్రపంచ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయబోతుందో వేచి చూడాలి.